హాయ్ అండి. ట్రెండింగ్లో ఉంది కదా, అందరూ నెయ్యితో మాయిశ్చరైజర్ అయితే ట్రై చేస్తున్నారు కదా. నేను కూడా ట్రై చేశానండి, నాకు కూడా వర్క్ అయింది. ఫుల్ వీడియో చూడండి. హాయ్ అండి. ఫస్ట్ అయితే నేను మా అమ్మగారు నెయ్యి అయితే అడిగాను. ఫస్ట్ అయితే తిట్లు అయితే తిన్నాను. వీడియోలో చూసినంతైతే నేను ఇవ్వను, వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ నువ్వు రాసుకోవు చేయవు అయినాయని తిట్టారండి. తర్వాత ఎంతో కొంత బతిమలాడుగా ఒక 3 స్పూన్స్ అయితే ఇచ్చారు. ఇది ఒరిజినల్ నెయ్యి అండి. ఒరిజినల్ నెయ్యి అనేది ఎప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఈ కలర్లోనే ఉంటుంది. అయితే నేను ఫస్ట్ 3 తీసుకుని 3 టీ స్పూన్స్ వేసుకుని అలా తిప్పానండి. నాకు అదేమో వర్క్ అవ్వట్లేదు అనిపించింది. ఫస్ట్ నార్మల్ వాటర్ అయితే వేసాను, అయితే అంతగా రాలేదండి. అలా తిప్పుతున్నాను, చూసారు కదా, చాలాసార్లు అయితే తిప్పాను. ఫస్ట్ తిప్పాను, అయితే వాటర్ వేసి వంపేసింది అయితే మీకు చూపించలేదు. తర్వాత నేను వీడియోలు చూస్తే ఒక ఆవిడ ఐస్ వాటర్ అయితే వేశారండి. ఐస్ వాటర్ వేస్తే అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ అయితే పెట్టాను. చూసారు కదా, ఐస్ వాటర్ వేసి తిప్పినప్పుడు అప్పుడు వచ్చిందండి. అమ్మాయిసా అనుకున్నాను. నేను ఒక చిన్న గ్లాస్తో పెట్టాను, అవైతే నాకు సరిపోలేదండి. మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ వాటర్ తెచ్చుకుని మళ్ళీ అలా చేస్తుంటే చాలా బాగా వర్క్ అయిందండి. నెయ్యి స్మెల్ అనేది స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ మాయిశ్చరైజర్ అనేది ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు దీని స్మెల్ అయితే అసలు అంత లేదండి. ఒక మంచి క్రీమ్ స్మెల్ అయితే వచ్చింది, అంటే నెయ్యి స్మెల్ వచ్చింది, కానీ స్ట్రాంగ్గా అలా లేదు, కొంచెం స్మూత్గా ఉంది. మనం ఫేస్కి ఈజీగా రాసుకునే విధంగా ఉంది. ట్రై చేయొచ్చండి. అయితే ఆ వీడియోలో చూసినంతైతే మనం ట్రై చేయలేము, వాళ్ళైతే అమ్ముతారు కాబట్టి వాళ్ళంతంత మనం అంటే ఇలా చేయలేని వాళ్ళకి, ఇంత టైం లేని వాళ్ళ కోసం వాళ్ళు చేసిన వీడియోని మనతో షేర్ చేసుకుంటారు. చూసారు కదా, నాకైతే నేనైతే ఆ 3 స్పూన్స్కి నాకైతే ఇంతే అయిందండి. ఇది మనం నైట్ టైం పడుకున్నప్పుడు పెదాలకి రాసుకోవచ్చు, ఫేస్కి రాసుకుని కాసేపు మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు అని మా అమ్మగారు అయితే చెప్పారు. బాగానే ఉన్నది, బాగానే వర్క్ అయింది. ఇది కానీ ఫెయిల్ అయి ఉంటే బాగా తిట్లయితే తినే ఉండేదాన్నండి. ఎందుకంటే నెయ్యి అనేది మనం ఫస్ట్ వీడియోలో ట్రెండింగ్ కాబట్టి చేసేస్తాం, కొన్ని రోజులు రాసుకుంటాం, తర్వాత బాబు ఎవరు రాసుకుంటారు అనేలా ఉంటుంది. మీరు కూడా ఏమైనా చూసినప్పుడు చెయ్యాలి అనిపించి తర్వాత ఏమో వాడకుండా పక్కన పెట్టేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా అని చెప్పేసి. అలాగే మనం ఇదైతే బాగుందండి, నిజంగా రెగ్యులర్గా నైట్ పడుకున్నప్పుడు కూడా ఈజీగా రాసుకోవచ్చు. అలాగే చూసారు కదా, నేనైతే హ్యాండ్స్కి అప్లై చేసి కూడా చూపించాను, కానీ అండి చెయ్యి అయితే చాలా నొప్పి వచ్చిందండి, బ్యాక్ పెయిన్ కూడా చాలా వచ్చింది. ఎందుకంటే అది తక్కువ నెయ్యి తీసుకోవడం వల్ల నాకు తెలియదు కదా, ఇంత అయితే ఇలా అవుతుంది. ఆ వీడియోలో నేను కొంచెంకే ఇలా బౌన్స్ ఇలా బబుల్స్ లాగా అలా వస్తుంది అనుకున్నాను, అంటే మనం ఎక్కువ తీసుకుంటే అలా వస్తుందండి. చేతులు చూసారు కదా, చాలా ఎర్రగా అయిపోయినాయి, కానీ కష్టపడినందుకైతే రిజల్ట్ అయితే వచ్చింది. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను ఇంకా మంచి వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. గివ్ అవే వీడియో కూడా త్వరలో అనౌన్స్ చేస్తాను విన్నర్ని.